సౌరయోగం అంటే ఏమిటి? ఆ మొట్టమొదటి ఉన్నటువంటి నిశ్శబ్ద స్థితికి కారణభూతమైనటువంటి శబ్దవాచ్యుడైనటువంటి సూర్యభగవానుడు, ఆ సూర్యభగవానుడు ఆవిర్భవించినటువంటి దానిలో ఉన్నటువంటి శక్తిని మనందరిలోనూ ఉన్నది. అది అంతర్యామి అని అంటారు. ఆ శక్తినే హఠయోగులు ఒక రకంగా, కుండలిని యోగులు షట్చక్రాలుగా భావిస్తూ సాధన చేస్తుంటారు. ఆ సౌరశక్తినే కుండలిని శక్తిగా కుండలిని యోగులు భావన చేస్తుంటారు. కాబట్టి విశ్వము మనకంటే అన్యంగా లేదు. విశ్వము ఈ శరీరము ఒకటే. విశ్వ రహస్యాలన్నీ తెలుసుకోవాలంటే బయటికి ప్రయాణం చేయాలి. అందుకే అనంతమైనటువంటి విశ్వంలోకి మనం ప్రయాణం చేయలేం. కాబట్టి ఈ శరీరం అనేటువంటి విశ్వం అది నీలోనే ఉన్నది. కాబట్టి లోపల ఉన్నటువంటి సూర్యభగవానుతోటి అనుసంధానమై జీవనాన్ని సాగిస్తూ ఆ అనుసంధానం అవ్వడం అనేటటువంటిది లోపల ఉన్నటువంటి సౌరశక్తిని ధారణ చేసి ఆ ధారణలోంచి సూర్య తత్వాన్ని నువ్వు పొందగలిగే ఒకానొక స్థితి పేరు సౌరయోగం.